హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సండే అఫీషియల్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు లాగ్ ఏంటంటే ఫాదర్స్ డే లాగ్ అనమాట. ఫాదర్స్ డే కోసం అయితే షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్లో అయితే చూసారు కదా, 4 fathers in 1 place అని. ఆ నలుగురు ఫాదర్స్ కోసం అయితే ఈ ఫాదర్స్ డే అయితే మేమైతే చేసుకుంటున్నాం అందరం కలిపి. అయితే ఈ చిన్న చిన్న గిఫ్ట్స్ ఏంటంటే పిల్లలందరూ కలిపి ఇస్తున్నారనమాట. అంటే ప్రతి పేరెంట్ వాళ్ళ ఫాదర్కి కూడా ఒక షర్ట్ గిఫ్ట్ అనమాట. అందరూ కూడా వాళ్ళ మనీ దాచుకొని అయితే ఇచ్చారు. సో మేమైతే షాప్ చేసి అయితే మేమైతే బీచ్కి వెళ్ళిపోయాము. మా వాళ్ళందరూ అటు నుంచి అయితే ఫ్యామిలీ అంతా కలిపి బీచ్కి అయితే వెళ్ళి అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము షాపింగ్ చేసుకొని అయితే మేమైతే వెళ్ళాము. అసలు ఎవరికి కూడా తెలియదు మేమైతే గిఫ్ట్స్ తీసుకున్నామని. మేము తీసుకొని అయితే బ్యాగ్లో అయితే పెట్టేసామన్నమాట. ఇదిగోండి పిల్లలందరూ కలిపి అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేసి అయితే వాళ్ళ ఫాదర్స్కి వాళ్ళైతే గిఫ్ట్ చేసుకున్నారు. సో మేమైతే ఇప్పుడు బీచ్ నుంచి అయితే అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళి అయితే సర్ప్రైజ్ కేక్ ప్లాన్ అయితే చేసాము. కేక్ కట్ చేసేసి గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేసుకొని అలానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అందరం అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో మొత్తం అయితే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది, మిస్ కాకుండా చూస్తూ ఉండండి ఎలా ఎంజాయ్ చేసాము. మీ డాడీ గిఫ్ట్ ఒకరికోళ్ళు ఎట్టుకోండి మీరే. ఎవరైనా పెట్టాలి ముందు పెట్టకూడదు, పెట్టండి. కేక్ మొత్తం తినే కేక్ మొత్తం ఫోటో తీర్చుకుంటారు. చూడండి చూడండి ఇప్పుడు చూడండి చూడండి ఇచ్చుడు బావా చూడండి ఇటు పెద్దన్న చూడు చూడు మీను దగ్గర రండి. వర్షి హ్యాపీ పేరెంట్స్ డే. పేరెంట్స్ డే ఇదిగోండి ఇలా అయితే మా ఫాదర్స్ డే అయితే మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. ఇంట్లో అయితే అందరూ గ్యాదర్ అయ్యి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే బీచ్కి వెళ్ళి అలా షాపింగ్ అది చేసేసి ఎవరు పేరెంట్స్కి వాళ్ళైతే పిల్లలతోనైతే మేమైతే ఇప్పించామన్నమాట షర్ట్స్ అయితే. సో వాళ్ళు ఏమిటంటే వెంటనే షర్ట్ మార్చుకొని వచ్చేసి వాళ్ళు కేక్ కటింగ్ చేయాలని చెప్పి రూల్ అయితే పెట్టామన్నమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరెంట్కి కొన్ని షర్ట్స్తోనే వాళ్ళు కేక్ కట్ చేయాలని చెప్పేసి అలా ప్లాన్ చేసి అయితే మేమైతే కేక్ కట్ చేయించాము. అందరికీ సేమ్ కలర్ లాగే తీసుకోవాలని సిమిలర్గా తీసుకోవాలని అయితే అలా తీసుకున్నాము. చెక్స్లోనే తీసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే కొంచెం ఫ్యాన్సీవి ఎవరు వేయరని చెప్పేసి అలా తీసుకున్నాము. ఇది మా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా మేము కపుల్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట. స్టిల్స్ అయితే తీసుకుంటున్నాము ఒకరి తర్వాత ఒకరు. ఫాదర్స్ డే కాస్త కపుల్స్ డే అయిపోయింది. ఇలా మేమైతే సింపుల్గా అయితే మా సెలబ్రేషన్స్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. మా ఫాదర్స్ డే అయితే ఇలా జరుపుకున్నాము. మా వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ అవుతున్నాయి ఎందుకంటే
ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నేనైతే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో అందుకని లేట్ అవుతున్నాయి. వీలైనంత త్వరగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను, వీలైతే తప్పకుండా చూడండి. ఇదిగోండి మేమైతే నైట్ అయితే ఆల్మోస్ట్ మాకు 10:30, 11 అయ్యిందనమాట. మేము కేక్ కట్ చేసుకొని ఫొటోస్ తీసుకొని ఒకరి మీద ఒకరు పంచులు వేసుకొని ఫుడ్ అది తినేసి పిల్లలకి ఫ్రెష్ అప్ చేసి బీచ్కి అన్నిటికీ వెళ్ళాం కదా. సో అలా అయితే మా ఫాదర్స్ డే అయితే అలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. పిల్లలందరూ సపోర్ట్ వల్లే అనమాట ఫాదర్స్ డే అయితే జరిగింది. అందరూ కూడా మేము ఈచ్ 500-600 అలా అయితే మేమైతే తీసుకొని కలెక్ట్ చేసుకొని మేమైతే ఫాదర్స్ డే అయితే చేసామన్నమాట. సింపుల్గా ఇది ఒక మెమరబుల్ డేగా గుర్తుండిపోవాలని. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.